श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीबालात्रिपुरसुन्दरी समेत మేధాదక్షిణామూర్తయే నమః. 23 మార్చ్ 2025 ఆదివారం. వారఫలములు తెలియజేయడానికి ముందుగా తిథివార నక్షత్ర యోగ కరణములు వర్జ్య దుర్ముహూర్తములను తెలియజేస్తూ, అదేవిధంగా ద్వాదశ రాశుల యొక్క ఫలములు, వాటికి సులభమైనటువంటి నామజపములు పరిహారములను తెలియచేస్తున్నాను. ముందుగా ఈరోజు తిథి నవమి తిథి, నవమి ఆదివారం. రాత్రి 12:49 వరకు నవమి ఉన్నది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 వరకు స్థితి పొంది ఉన్నది. యోగం వరీయాన్ యోగం పగలు 2:09 వరకు స్థితి పొంది ఉన్నది. కరణం తైతుల కరణం పగలు 12:41 వరకు ఉన్నది. వర్జ్యం ఉదయం 9:06 ప్రారంభమై 10:44 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 ప్రారంభమై 5:18 వరకు దుర్ముహూర్తము స్థితి పొంది ఉన్నది. ఇది తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క వివరములు. ఇప్పుడు మేషరాశి నుండి ద్వాదశ రాశుల యొక్క ఫలములను తెలియచేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత, మేషరాశి వారికి వ్యయమందు గనక రాహువు ఉన్నట్లయితే అనుకోనటువంటి ధన వ్యయం, చేతిలో ఉన్నటువంటి ధనమంతా కూడా ఖర్చవడం, శత్రువుల వల్ల భయము కలగడం, అదేవిధంగా ఆరోగ్య విషయములలో ఇబ్బందులు కనపడుతున్నవి, శత్రుబాధ కనపడుతున్నది, సకల కార్యముల యందు కూడా విఘ్నం కనపడుతున్నది, పరగృహము యందు జీవనం సాగించాల్సినటువంటి స్థితి కూడా కనపడుచున్నది. కాబట్టి వీరు ఈ రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, రాహువు యొక్క దోషం తొలగడానికి వీరు వీలైనంత వరకు ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని ఒక రోజుకి 54 సార్లు నామజపాన్ని చెయ్యడం, దుర్గా అమ్మవారిని దర్శించడం. అదేవిధంగా శనివారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కానీ, సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు కానీ దుర్గా అమ్మవారి ఆలయమునకు వెళ్ళి అమ్మవారికి నీలము రంగులో ఉన్నటువంటి పుష్పములను సమర్పించి రావడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు శనివారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఒక బిల్వదళాన్ని నీటి యందు వేసి, ఆ నీటిలో వేసినటువంటి బిల్వదళంతో కూడినటువంటి జలాన్ని స్నానం చెయ్యడం చేత వీరికి ఉపశమనం కలుగుతుంది. ఇది మేషరాశి వారి యొక్క ఫలము. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే అనేక విధములైనటువంటి శారీరక బాధలు కలిగేటువంటి అవకాశం కనపడుతున్నది. అదేవిధంగా రాజకోపం, ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి అధికారుల వల్ల, అలాగే ప్రభుత్వ రాజకీయ నాయకుల వల్ల కొంచెం ఆగ్రహం, వారి ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం కనపడుతున్నది. అదేవిధంగా కీర్తికి హాని కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతున్నది. అదేవిధంగా సహ ఉద్యోగులతోటి విరోధం కూడా కనపడుచున్నది. కాబట్టి వృషభ రాశి వారు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 54 సార్లు జపం చెయ్యడం. అదేవిధంగా వీరు గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మేధాదక్షిణామూర్తి ఆలయానికి కానీ, అదేవిధంగా లేక పరమేశ్వరాలయానికి కానీ వెళ్ళి మారేడు దళములు స్వామివారికి సమర్పించడం, అదేవిధంగా పంచదార
గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు వారి శక్తి కొలది కేజీ కానీ, వారికి శక్తి లేకపోతే చివరికి పావు కేజీ అయినా సరే పంచదార ఆలయంలో ఉన్నటువంటి అర్చకులకిచ్చి నమస్కారం చేసి తోచిన దక్షిణిచ్చి రావడం చేత గురుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు మర్రి ఆకు నీటి యందు వేసుకుని గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు స్నానం చేసినట్లయితే ఆ స్నానం చేత కూడా వీరికి గురువు యొక్క అనుగ్రహం కలిగేటువంటి అవకాశం ఉన్నది. తదనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి జన్మమందు కుజుడు, వ్యయమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక కుజుడు ఉన్నట్లయితే గాయములు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కుటుంబము యందు కలహము కనపడుచున్నది. అలాగే దగ్గర బంధువుల వల్ల కలహము కనపడుచున్నది. అనేక విధములైనటువంటి జ్వరముల చేత ఇబ్బంది పడేటువంటి ఇది కూడా కనపడుచున్నది. అదేవిధంగా వ్యయమందు కనుక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే వారి ఇంటి యందు శుభకార్యములు జరిగేటువంటి అవకాశము, దానివల్ల అధికమైనటువంటి ధన వ్యయము, జనుల వల్ల అనేక విధములైనటువంటి దూషణలు, స్థానభ్రంశము కనపడుచున్నవి. కాబట్టి మిథున రాశివారు కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పములను స్వామివారికి సమర్పించి 11 ప్రదక్షిణలు చేసి రావడం. అదేవిధంగా గురువారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మేధాదక్షిణామూర్తి ఆలయానికి కానీ పరమేశ్వరాలయానికి కానీ వెళ్ళి పసుపు రంగు పుష్పములను స్వామివారికి సమర్పించి రావడం వీరికి చాలా యోగ్యప్రదం. అదేవిధంగా మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు వీరు స్నానమాచరించడానికి ఉసిరిక పప్పు అనేది దొరుకుతుంది. ఈ ఉసిరిక పప్పుని నీటి యందు కొద్దిగా వేసి స్నానం చెయ్యడం చేత కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా గురువారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మారేడు దళము జలము యందు వేసి స్నానం చెయ్యడం చేత గురుడు అనుగ్రహం కలుగుతుంది. ఇది వీటి యొక్క విశేషం. అదేవిధంగా వీరికి కుదిరినట్లయితే మంగళవారం రోజున ఎర్రటి వస్త్రమును ఒక బ్రాహ్మణుడికి ఇవ్వడం చేత వీరికి మంచి జరుగుతుంది. ఇది వీరి యొక్క ఫలము. అలాగే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయమందు కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు కనుక కుజుడు ఉన్నట్లయితే గ్రామాంతరం కానీ దేశాంతరం కానీ వెళ్ళి జీవనం సాగించాల్సినటువంటి స్థితి కనిపించడం, రోగముల వలన వేదన, చుట్టములతోటి ద్వేషము, ధననాశనము, శారీరక పీడ, విపరీతంగా తిరుగుట ఉండే అవకాశం ఉన్నది. అదేవిధంగా అష్టమమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే సమస్త కార్యముల యందు విఘ్నములు, రోగముల వలన బాధలు, ధనవ్యయము, ప్రాణభయము కూడా కనపడుచున్నది. కాబట్టి వీరు ముందుగా కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణభవాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపిస్తూ శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కానీ సాయంత్రం 6 నుంచి 7 లోపు కానీ నీలము రంగులో ఉన్నటువంటి పుష్పములను శివాలయంలో పరమేశ్వరుడికి సమర్పించడం చేత శివప్రదక్షిణం అంటే ఆలయానికి ఒక 11 ప్రదక్షిణములు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు 6 నుంచి 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రటి పుష్పములను సమర్పించడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం ఉదయం ఉసిరిక పప్పుని జలముయందు వేసుకుని స్నానం చేయడం 6 నుంచి 7 గంటల లోపు వీరికి చాలా యోగ్యప్రదమైనటువంటిది. అదేవిధంగా వీరు
శనివారం ఉదయం 6-7 గంటల లోపు నీలం రంగులో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని నీటి యందు వేసి స్నానం చేయడం. శనివారం నాడు ఉదయం 6-7 గంటల లోపు నీలం రంగులో ఉన్నటువంటి పుష్పాన్ని స్నానం చేసేటువంటి జలపాత్ర యందు వేసి స్నానం చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. అదేవిధంగా సింహరాశి. సింహరాశి వారికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక శారీరక బాధ, మనోవిచారము, జంతు భయము, రాజకోపము, ప్రయాణములు కనపడుతున్నవి. వీరికి రాహువు యొక్క అనుగ్రహం కలగడానికి ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం. అదేవిధంగా శనివారం నాడు ఉదయం కానీ లేక సాయంత్రం కానీ 6-7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి నీలము రంగులో ఉన్నటువంటి పుష్పములను స్వామివారికి సమర్పించడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు బెల్వదళాన్ని నీటి యందు వేసి శనివారం ఉదయం 6-7 గంటల లోపు స్నానం చేసినట్లయితే రాహువు యొక్క ప్రభావం తగ్గుతుంది, మంచి జరుగుతుంది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి ప్రస్తుతం జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే వీరికి భార్యాపుత్రులతోటి విరోధము, దేశ సంచారము, రోగముల చేత బాధలు, వీరు సంపాదించినటువంటి ధన వ్యయము కలుగును. కాబట్టి వీరు కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం. అదేవిధంగా వీరు మంగళవారం ఉదయం 6-7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ గణపతిని కానీ దర్శించి గణపతికి గరికి సమర్పించడం చేత వీరికి మంచి జరుగుతుంది. గణపతికి 11 ప్రదక్షిణలు చేయడం వీరికి చాలా యోగ్యప్రదం. అదేవిధంగా వీరికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే కస్తూరి గణపతికి ఇచ్చి అలంకారం చేయించడం చేత చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు స్నానం చేసేటప్పుడు కొద్దిగా గరికిని నీటి యందు వేసుకుని మంగళవారం ఉదయం 6-7 గంటల లోపు ఆ గరికి వేసినటువంటి జలాన్ని స్నానం చేసినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. అనంతరం తులారాశి. తులారాశి వారికి అష్టమమందు గురుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. గురుడు అష్టమమందు ఉన్నట్లయితే దొంగల వల్ల, అగ్ని వల్ల, అధికారుల వల్ల, ప్రభుత్వాధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల కూడా భయము కలిగేటువంటి అవకాశం ఉంది. దేహానికి హాని కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయము యందు భయము కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి అధికమైనటువంటి కోపం వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది. వ్యయమందు గనక కేతు ఉన్నాడు కాబట్టి వ్యయమందు కేతు ఉండడం చేత వీరికి అనేక విధములైనటువంటి బాధలు, ధననాశనము, నేత్రబాధ, శత్రుభయము, సకల కార్యముల యందు విఘ్నము, పరగృహము యందు జీవనము సాగించాల్సినటువంటి అవసరము కనపడుచున్నది. కాబట్టి ఈ రాశివారు ముందుగా గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం. కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం చిత్రవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపిస్తూ వీరు గురువారం ఉదయం 6-7 గంటల లోపు వీరు మేధాదక్షిణామూర్తికి చక్కటి పసుపు చేత అభిషేకం చేయించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అదేవిధంగా మేధాదక్షిణామూర్తికి కానీ పరమేశ్వరుడికి కానీ నానబెట్టినటువంటి శనగల దండని వేయించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అదేవిధంగా కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీరు గణపతికి గరికితో కట్టినటువంటి మాలని మంగళవారం రోజు ఉదయం 6-7 గంటల లోపు స్వామివారికి వేయించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అదేవిధంగా గురువారం నాడు ఉదయం వీరు మారేడు దళమును నీటి యందు వేసి 6-7 గంటల లోపు స్నానం చేయడం వీరికి చాలా మంచిది. కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మంగళవారం ఉదయం 6-7 గంటల లోపు గరికి నీటి యందు వేసి స్నానం చేయడం వీరికి చాలా
యోగ్యప్రదం. ఇది తులారాశి వారు చేయాల్సిన విషయం. అదేవిధంగా వీరు గురువారం రోజున 1 కేజింపావు శనగపప్పుని దానం చేయడం వీరికి చాలా మంచిది. అలాగే మంగళవారం రోజున 1 కేజింపావు ఉలవలు దానం చేయడం కూడా వీరికి చాలా విశేషం. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 4వ స్థానమందు శని, 8వ స్థానమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. అర్ధాష్టమ శని, అష్టమ కుజుడు. శని 4వ ఇంట గనక ఉన్నట్లయితే వాతము వలన శారీరక బాధలు, మనోక్లేశము అంటే మనస్సు స్థిమితంగా ఉండకపోవడం, భయము, స్వస్థానం ఉన్నటువంటి స్థానానికి హాని, శారీరక పుష్టి అంటే శరీర బలం తగ్గడం ఉంటుంది. అష్టమమందు గనక కుజుడు ఉన్నట్లయితే దేశాంతర గ్రామాంతర వాసము, మనం చేసే కార్యముల యందు హాని, స్థానచలనము, అప్పుల వలన అవమానము కలిగేటువంటి అవకాశం. అదేవిధంగా కాసరోగము వలన బాధ అంటే దగ్గు వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, అదేవిధంగా కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం. వీరు శనివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు నీలిరంగు పుష్పముల దండని పరమేశ్వరుడికి అలంకరింపచేయడం చేత మంచి జరుగుతుంది. మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మారేడు దళముల దండని సుబ్రహ్మణ్యేశ్వరుడికి వేయించడం చేత వీరికి విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు ఉదయం 1 మారేడు దళాన్ని నీటి యందు వేసి వీరు స్నానం చేయడం చేత అన్ని విధములైనటువంటి బాధలు తొలగే అవకాశం ఉంది. అలాగే శనివారం రోజున నీలిరంగు పుష్పములను నీటి యందు వేసి స్నానం చేయడం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు వీరికి చాలా మంచిది. ఇది ఈ రాశి యొక్క ఫలం. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. రాహువు చతుర్థమందు ఉన్నట్లయితే చిత్తచాంచల్యము, వాతరోగములు, స్త్రీమూలక భయము, ప్రయాణమందు విఘ్నములు కనపడుచున్నవి. కాబట్టి ఈ ధనురాశి వారు ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపిస్తూ శనివారం రోజు సాయంత్రం నీలిరంగు పుష్పములను మాల కింద కట్టి దుర్గా అమ్మవారికి వేయించడం, దుర్గా అమ్మవారిని దర్శించడం. అదేవిధంగా శనివారం రోజున ఉదయం వీరు బెల్వదళాన్ని నీటి యందు వేసి స్నానం చేయడం చాలా విశేషం. అదేవిధంగా వీరు వీలైనంత వరకు అమ్మవారికి గుగ్గిలాన్ని ఇవ్వడం చేత, ధూపం నిమిత్తం అమ్మవారి ఆలయంలో గుగ్గిలాన్ని సమర్పించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ప్రస్తుతం ద్వితీయమందు శని సంచారం జరుగుతోంది. అందుకని కష్టములు, కారణము లేనటువంటి విరోధములు, సంకల్పించినటువంటి కార్యముల యందు విపరీతంగా తిరగడం, బంధు విరోధం, పాపచింతన కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమఃశివాయ అనేటువంటి నామాన్ని రోజుకి 108 సార్లు జపించడం చేత చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు నీలిరంగు పుష్పములను పరమేశ్వరుడికి అలంకరించడం చేత చాలా వీరికి యోగ్యప్రదమైనటువంటి ఫలం కలుగుతుంది. అదేవిధంగా వీరికి ప్రస్తుతం శని రాశి మారేటువంటి సమయం కాబట్టి వీరు వీలైనంత వరకు వారి శక్తి కొలది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చక్కటి తైలాన్ని, తినడానికి యోగ్యప్రదమైనటువంటి తైలాన్ని బ్రాహ్మణులకి దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా కంబళి, కప్పుకునేటువంటి కంబళిని దానం చేయడం చాలా విశేషం. అలాగే శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు 19 మినువులు నీటి యందు వేసి స్నానం చెయ్యడం చేత
వీరికి చాలా యోగ్యప్రదమైనటువంటి ఫలం కనిపిస్తుంది. ఇది మకర రాశి వారి యొక్క ఫలం. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక శని ఉన్నట్లయితే తేజోహాని, కళావిహీనంగా ఉండడం, ఆలోచన తోచకపోవడం, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కలిగేటువంటి అవకాశం, రోగబాధలు, బంధువైరము, దుఃఖము కనపడుచున్నది. అదేవిధంగా చతుర్థమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే ఈ గురుడు చతుర్థమందు ఉండడం చేత అన్ని విధములైనటువంటి ఏ రోజు ఎవ్వరినీ కూడా మనం యాచించినటువంటి వాళ్ళం ఈ రోజున యాచన చెయ్యాల్సినటువంటి స్థితి, పనికిరాని వాడిని కూడా ఏదో అడగాల్సినటువంటి అవసరం, బుద్ధి చాంచల్యం, తేజోహీనం, ద్రవ్యనాశనం, దేశగ్రామత్యాగం చెయ్యాల్సినటువంటి అవసరం కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే అష్టమమందు గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే శారీరక బాధ, మనోవిచారము, రాజకోపము కూడా కలిగే అవకాశం ఉన్నది. అందుకని శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, అదేవిధంగా ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, అలాగే ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం చాలా మంచిది. మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఎర్రటి పుష్పములు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాల కట్టి సమర్పించడం విశేషం. అదేవిధంగా మంగళవారం నాడు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు గణపతికి గరికి మాల సమర్పించడం మంచిది. శనివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు పరమేశ్వరునికి నీలిరంగు పుష్పములను సమర్పించడం విశేషమైనటువంటి ఫలాన్ని వీరికి ఇస్తుంది. అదేవిధంగా వీరు మంగళవారం రోజు ఉదయాన్న ఉసిరిక పప్పుని గరికిని నీటియందు వేసి స్నానం చేయడం చేత కుజుడు కేతువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గురువారం రోజున మారేడు దళాన్ని నీటియందు వేసి ఉదయం 6 నుంచి 7 గంటల లోపు స్నానం చేయడం చాలా విశేషం. శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు నీలిరంగు పుష్పాన్ని ఒక్కటైనను చాలు నీటియందు వేసి స్నానం చేయడం చాలా మంచిది. అలాగే వీరు వీలైనట్లయితే కనుక పరమేశ్వరుడికి శనివారం రోజున కానీ సోమవారం రోజున కానీ అభిషేకం చేయించుకోవడం విశేషం. అనంతరం మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. రాహువు గనక జన్మమందు ఉన్నట్లయితే రాజకోపము కలిగేటువంటి రాహువు జన్మమయందు ఉన్నట్లయితే కనుక వీరికి భార్యాపుత్రులతోటి విరోధము, దేశ సంచారము, రోగముల చేత బాధలు, ద్రవ్యనాశనము, కష్టములు కనపడుచున్నవి. అదేవిధంగా శని వ్యయమందు గనక స్థితి పొంది ఉన్నట్లయితే అవమానములు, మనఃక్లేశము, వీరికి భూమియందు చేయు పనులు చాలా ఎదరికి జరగడము, జీర్ణము కాకపోవడం అంటే అజీర్ణ వ్యాధి కలిగే అవకాశం కనపడుచున్నది. చతుర్థమందు కుజుడు ఉన్నట్లయితే వీరికి భాగ్యము తగ్గుట అంటే దగ్గరున్నటువంటి ధనము, ద్రవ్యము తగ్గిపోవడము, క్రూరముగు భయము కలుగును. అలాగే చుట్టములతోటి విరోధము, ద్రవ్యహాని, రోగముల వలన వేదన ఉండే అవకాశం కనపడుచున్నది. కాబట్టి మీనరాశివారు మొట్టమొదట రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం, అదేవిధంగా మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రటి పుష్పములను సమర్పించి మాల వేయించడం స్వామివారికి మంచిది. అదే మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు గణపతికి కూడా ఒక మాల గరికితో కట్టింది వేయించడం విశేషం. అలాగే దుర్గా అమ్మవారికి శనివారం రోజు సాయంత్రం
6-7 గంటల లోపు అమ్మవారికి నీలిరంగు పుష్పములు కానీ, అమ్మవారికి మారేడు దళముల మాల కానీ, లేదు మారేడు దళములు సమర్పించడం కానీ చెయ్యడం విశేషం. అదేవిధంగా పరమేశ్వరుడికి మారేడు దళముల మాల కానీ, లేక నీలిరంగు పుష్పముల మాల కానీ ఇవ్వడం విశేషం. వీరు కూడా ఈ మీనరాశి వారు ఈ గ్రహముల యొక్క సంచారం మారడం వలన జాగ్రత్తగా ఉండడం విశేషం. అదేవిధంగా మీనరాశి వారు శనివారం ఉదయం 6-7 గంటల లోపు ఒక 20 మినుగులు నీటి యందు వేసి నీలిరంగు పుష్పములు వేసి స్నానం చెయ్యడం చాలా మంచిది. అలాగే మంగళవారం ఉదయం మారేడు దళాన్ని నీటిలో వేసి 6-7 గంటల లోపు స్నానం చెయ్యడం చేత విశేషమైన ఫలం కలుగుతుంది. మీనరాశి వారు మంగళవారం రోజున కందిపప్పు దానం చెయ్యడం చాలా మంచిది. అలాగే మీనరాశి వారు శనివారం రోజున నువ్వులు, ఇంగువ దానం చెయ్యడం మంచిది. ఈ విధంగా చేస్తే వీరికి చాలా యోగ్యప్రదమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఇది 12 రాశుల యొక్క ఫలములు మీకు తెలియజేశాను. ఆశీర్వచనం చేసి సెలవు తీసుకుంటాను. ఓం శతంజేవ శరదో వర్ధమానయత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయురుమరుతజేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆజుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృతప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం వేత్వా మధుచారుకవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం శోచిష్కేశో ఘృతనిర్నిక్పావకః సుయజ్ఞో అగ్నిర్జజథా జదేవాన్ ఘృతప్రతీకో ఘృతజో నిరగ్నిః ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వా సరిదో వహంతి ఘృతం పిబన్ సుయజాజక్షదేవాన్ ఆజుర్దా అగ్నే హవిషో జుషాణః ఘృతప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం వేత్వా మధుచారుకవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం 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 క్లీం ఓం శ్రీం ఓం ఐం ఓం హ్రీం ఓం గ్లౌం ఓం రం ఓం హుం ఓం ఫట్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతు సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వశీయ ఆయత్ సంభూతం భూతం ఛత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వానాతపగ్గుస్తపన్నభితపన్ను రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వేషాం యజమానానాం సహకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శరీర ఆరోగ్యతాఫలసిద్ధిరస్తు. రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. మనోభీష్టఫలసిద్ధిరస్తు. శుభం భవతు. ఏతత్ఫలం బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తిస్వామిదేవత అర్పణమస్తు. వెంకటేశ సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నః శ్రీనివాసః ప్రచోదయాతు.